హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. నాగసాధు అఘోరి ఈవిడ గురించి మీరు వినే ఉంటారు. హైదరాబాద్కి ఫస్ట్ వచ్చిన తర్వాత ఆవిడ చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. అయితే ఆవిడ వైపు కొంతమంది ఇంట్రెస్టింగ్గా చూసినప్పటికీ కొంతమంది మాత్రం ఆవిడ్ని ఇబ్బంది పెడుతూ లేకపోతే ఆవిడ్ని కించపరుస్తూ చాలా రకాలుగా మాట్లాడారు. అయితే ఈవిడ ఈ అవమానాలను తట్టుకోలేక ఆవిడ ఏదైతే స్థలం నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మళ్ళీ ఆవిడ వస్తున్న క్రమంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో కొమ్మరేలి దగ్గర ఈవిడ చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. సో కత్తిలతో పోలీసుల వైపు కానివ్వండి, అక్కడ ఎవరైతే ఆవిడ అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద కూడా కొంచెం గట్టిగా ఆవిడ చేసినటువంటి చర్యలన్నీ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా అఘోరి యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. అసలు అఘోరి యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎందుకు ఆవిడ మళ్ళీ రావాలనుకుంటున్నారు ఇటువైపు, ఏంటి మీ అభిప్రాయం ఈవిడ పట్ల? నేను మీతో విభేదిస్తున్నా. ఎందుకమ్మా? ఇప్పుడు నాగసాధు అఘోరి అన్నారు. ఆమె నాగసాధు కాదు, అఘోరి కాదు. ఆమె కేవలం ట్రాన్స్జెండర్. పింకీ ఎలియాస్ శ్రీనివాస్గా పిలవాల్సిందే తప్పితే ఆవిడకి ఈ అనవసరమైన హంగులు ఆర్భాటాలు భుజికీర్తులు ఇవ్వక్కర్లేదు. అఘోరీలు వేరు, నాగసాధు అఘోరీలు వేరు, ట్రాన్స్జెండర్లు వేరు. ఈమె ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా న్యాయం చేయట్లా నన్ను అడిగితే. వాళ్ళని కూడా నెగటివ్గా అనుకునేలాగా ఈమె ప్రవర్తిస్తుంది. ఈమె ఒక ఎజెండా ప్రకారమే చేస్తుంది ఇదంతా. ఏ ఎజెండా అయి ఉండొచ్చమ్మా? ఏం లేదు, కేవలం డబ్బులు, పాపులారిటీ వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు ఖర్చు పెడితే పాపులారిటీ వస్తాయి. ఇది ఈ రెండు ఒకదాన్ని ఒకటి పోషించుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆమె డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఏంటి? ఒక కారు, హంగామా, ఒక యూట్యూబ్ ఛానల్, దానికి 360 degrees కెమెరా పెట్టుకోవడము, దాని మీద కారు నిండా పుర్రెలు పెట్టుకోవడము, కారులో కత్తులు పెట్టుకుని తిరగడము, ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుంది. మళ్ళీ ఈమెకి కొంతమంది కావాలని సపోర్ట్ చేసేవాళ్ళు, పాపం ఈవిడ నిజంగానే అఘోరి అనుకుని భక్తి భావం చూపించేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా వ్యాపారం కోసమే అని అనడానికి మనకున్న ఉదాహరణ, మొదటి రోజే ఆమె మాట్లాడింది ఏంటి అంటే, నేను ఎక్కడి నుంచో వచ్చాను, నేను మీకోసం వచ్చాను, నాకు ఒక ప్రశాంతమైన జాగా కావాలి, నాకు ఒక గుడి కావాలి అని అడిగింది. ఏ అఘోరి కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ అఘోరీలు ఉన్నా కానీ, నాగసాధువులు ఉన్నా, వాళ్ళు గుళ్ళు కావాలి, మాకు ఒక ప్రశాంతత కావాలి, మీరిస్తేనే నాకు ప్రశాంతత అని ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళ భక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకోవట్లే. అఘోరీల భక్తి గురించి వాళ్ళు అసలు ఈ సభ్య సమాజానికి దూరంగా వాళ్ళదైన ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఈ కుంభమేళాలు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు వస్తారు తప్పితే మామూలుగా అయితే రారు. వాళ్ళు బయట కనిపించరు. బయట కనిపించారు మామూలు సందర్భాల్లో అంటే వాళ్ళు దొంగలని అర్థం. అది మనం గుర్తు చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడ కూడా డబ్బాస్ ఇచ్చినట్టుగా కనపట్లేదు. ఆవిడ కనిపించట్లేదండి. ఆవిడ నాకు ఒక స్థలం కావాలి అని అడిగింది, నాకు ఒక గుడి కావాలి అంది. ఒక స్థలము, ఒక గుడి వచ్చిన తర్వాత ఆ చుట్టూ బోలెడు వ్యాపారం వస్తుంది. ఎన్ని గుడులు చూడలేదు మనం? ఎన్ని గుడుల దగ్గర ఎంత వ్యాపారం జరుగుతుందో మనం చూడట్లేదు. ఎంత దూరం ఆలోచించిందంటే ఖచ్చితంగా ఆమె ఆలోచించకపోయినా ఆమెను అడ్డం పెట్టుకున్న వాళ్ళైనా ఆలోచిస్తున్నారు. ఆవిడ వెనక ముఠా ఉంది, లేకుండా అయితే ఆమె ఒకటే ఇలా చేసేది కాదు. సరే, ఆమె ఇంత చేసే మనిషి కాదు. ఇప్పుడు అసలు ఆమె ఏం చెప్పింది? నేను వారణాసి నుంచి వచ్చాను అని చెప్పింది మధ్యలో ఒకసారి. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంటే ఆమెకి వేములవాడ భక్తి ఎందుకు అవసరం ఏంటండి చెప్పండి? అసలు కుంభమేళా అంటేనే వాళ్ళ నాగసాధువులకి, అఘోరీలకి అసలు వాళ్ళ కోసమే పుట్టిందా అది అన్నట్లు ఉంటుంది. మరి ఆమె ఇక్కడ ఎందుకు, వేములవాడలో ఎందుకు ఉంటుంది? నాకు అది ఎందుకు వచ్చింది? ఎందుకు ఇక్కడ ఇంత హల్చల్ చేస్తుంది? ఇదివరకు లేని జుట్టు, ఇప్పుడు కొత్త రకం జుట్టు. ఆ చెంచల్ బాబాను ఏదో ఒక ఆమె వచ్చింది, ఆమెను చూసి పెట్టుకున్నట్టుంది జుట్టు. ఇప్పుడు అదేదో జడలు మాదిరిగా అయిన జుట్టు. అది ఆమె జుట్టు కాదు, ఆమె పెట్టుకున్నది. అది ఒక విగ్గు మాదిరి పెట్టుకుంది. ఇవన్నీ అవసరమా చెప్పండి? అసలు గుడులకు వెళ్ళి నువ్వు ఇంతకుముందు కూడా ఆంధ్రాలో కొన్ని గుడులకు వెళ్ళి నువ్వు చేసింది ఏంటి? అక్కడ అనవసరమైన ప్రచారం కోసం నువ్వు హడావుడి చేసి పెట్రోల్ పోసుకోవడము, బెదిరించటము, బట్టలు వేసుకోకుండా రావటము, బట్టలు వేసుకుంటే కానీ రానివ్వము అన్నారు. రానివ్వమంటే కాదు అని చివరికి బట్టలు అయితే వేసుకుంది. కానీ నేను ఒక పద్ధతిలోనే వస్తాను లోపలికి
అంటే గుడి వాళ్ళు మా పద్ధతి ప్రకారం రావాలని వాళ్ళు అంటున్నారు. ఇలా నేనేమంటున్నా అంటే ఇంత వివాదాలు అవసరమా? భక్తికి వివాదం చేసుకుంటున్నారు అంటేనే దాని వెనక ఏదో ఒక మసాలా ఉంటేనే చేస్తారు. ధర్మ సంస్థాపన అనే మాటలు కూడా అబద్ధం అంటారా? అసలు ఆమె మొదటి రోజు తన సనాతన ధర్మం అని మాట్లాడింది. సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పమ్మా అంటే మాట్లాడట్లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ ఇండియాలో సనాతన ధర్మం అని మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది ఒక ఫ్యాషనబుల్ ట్యాగ్ వర్డ్ లాగా అయిపోయింది. ఆ మధ్య సినిమాలకి ఎలా అయితే కింద ట్యాగ్ లైన్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ప్రతి వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు. ఏంట్రా బాబు సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పంటే చెప్పలేకపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు ఏం లేదు, కొన్ని మాటలు విని, పడికట్టు మాటలు విని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసలు ఇప్పుడు వేములవాడ దగ్గరే అనుకుందాం పోనీ, భక్తులు చాలా భక్తి ప్రపత్తులతో వస్తారు అక్కడికి. బండ్లు కట్టుకొని, కార్లు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, కొంతమంది నడిచి వచ్చేవాళ్ళు, ఇలా రకరకాలుగా వేములవాడ వెళ్తారు. అక్కడ ఒక ప్రశాంత వాతావరణంలో అది ఒక నడుస్తూ ఉంది. అక్కడికి నువ్వు వచ్చి నేను ఇలాగే వెళ్తాను, ఇలాగే వస్తాను, మీరు కాదు అంటే అని కారులో వచ్చి కూర్చుని కొంత నా రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరించటము, ఇది తను ఒక అనవసరమైన ప్రాధాన్యతని, అనవసరమైన ప్రచారాన్ని కోరుకుంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. పబ్లిసిటీ స్టంట్ తప్పితే వేరే ఏమీ లేదు. కాకపోతే మరి పబ్లిసిటీ స్టంట్ని ఓ పక్కన రేవంత్ రెడ్డిని తిడుతుంది, గుడుల జోలికి వచ్చారంటే చంపేస్తా ఉంటుంది, అరిష్టాలు వస్తాయి అంటుంది, శాపనార్థాలు పెడుతుంది, ఇవన్నీ మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు ఆమె ఒక సమతుల్యతలో కూడా లేదు, స్టేబుల్గా లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి నిజమైన భక్తి ఉండొచ్చు, వాళ్ళ వల్ల వేరే భక్తులకి అన్యాయం జరగకూడదుగా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు కదా. ఇప్పుడు ఆమె పెట్రోల్ క్యారీ చేస్తోందండి. క్యారీ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆమె కారు ఇంకొక వెహికల్కి గుద్దుకుందనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఈమె కారు మండిద్ది, ఈమె కారుతో పాటు ఈమె గుద్దిన కారు, లేదా ఈమె కారుని ఎవరైనా గుద్దారనుకోండి పొరపాటున యాక్సిడెంట్లో, 2 కార్లు దగ్ధం అవుతాయి కదా. మరి మామూలు ప్రజలు ఎవరైనా పెట్రోల్ క్యారీ చేస్తుంటే ఊరుకుంటారా? ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, కొంచెం వెరైటీగా కనపడితే చాలా పరిగెడతారు, అందరూ పరిగెడతారు. అది మారాలి. అది వేలం వేరు అంటారు దీన్ని. ఈ వేలం వేరు మానుకోవాలి. కానీ ప్రజలందరినీ కంట్రోల్ చేసే బదులు ఇలా వేలం వేరుగా ఉన్న వాళ్ళనైనా కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఆమె ఒక్కదాన్ని కంట్రోల్ చేస్తే మిగతా తలనొప్పి అంతా తగ్గుద్ది కదా. ఇప్పుడు ఈజియెస్ట్ థింగ్ ఏంటి? ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? నేను ఇప్పటికిప్పుడు చేయాల్సిన తక్షణ చర్యలు ఏంటి అని ఆలోచిస్తుంది. తక్షణ చర్య ఏంటి? ఆమెకి, నాకు అర్థమైనంత వరకు ఆమెకి మానసిక స్థిమితం లేదు అనుకుందాం, పోనీ లేదు, ఆమె వ్యాపారం కోసమే వచ్చింది అనుకుందాం, 2 తప్పేగా. కరెక్ట్. పిచ్చోడి చేతిలో రాయండటం కరెక్ట్ కాదుగా. లేదు, అనవసరంగా వ్యాపారం చేయాలని, బోగస్ వ్యాపారం చేయాలని రావటం కూడా తప్పేగా. ఈ రెండిట్లో ఏది చేసినా తప్పే. ఈ రెండిట్లో ఏ ప్రకారంగానైనా సమాజానికి ఇబ్బందే జరుగుతుంది అన్నప్పుడు ఆమెని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఎక్కడా కూడా ఆవిడ కట్టడి చేస్తున్నట్టయితే అనిపించడం లేదమ్మా. ఇప్పుడు ఏంటో చెప్పమంటారా? ఆమెను కానీ ఈ ప్రభుత్వం కట్టడి చేయాలని చూస్తే ఇమ్మీడియట్గా బీజేపీ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకేంటి సంబంధం? ఆమె సనాతన ధర్మం ఉంటుంది కదా. మా భక్తురాలు, మా భక్తి మీద మీ దెబ్బ వేసేది మీరు, ఇలా వస్తుంది. అందుకని వీళ్ళు దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ చాలా ఆచితూచి ఈ ప్రభుత్వం అసలు అఘోరి పట్ల చాలా నేను మొదటిసారి అన్నాను, ఇది ఇప్పుడు అనుకోకుండా అఘోరి అని వస్తుంది. కానీ ఆమె ఒక ట్రాన్స్జెండర్, అంతే. ఆమెను అంతగానే చూడాలి ట్రాన్స్జెండర్గానే. ఒక ట్రాన్స్జెండర్ని కట్టడి చేయలేని పరిస్థితి, చేతగాని పరిస్థితిలో అయితే ఈ ప్రభుత్వం లేదు. కానీ ముట్టుకుంటే తగులుద్ది, రాజకీయ సెగ వచ్చేస్తుంది. అందుకోసం వీళ్ళు ఉపేక్షిస్తున్నారు. అసలు నిజంగా చాలామందికి నరాలు తెగేంత టెన్షన్ ఉంది నాలాంటి వాళ్ళకి. ఎందుకు చేయరు అంటే మాకు తెలుసు కాబట్టి మేము కొంచెం సంయమనం పాటిస్తున్నాం అనుకుందాం. మరి వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు, ఇది ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొకటి రిలేటివ్గా చెప్తా. ఇప్పుడు సిటీలో నాలాలు ఉంటాయి. నాలాల్ని చిన్నవి చేసేసి నాలాల్ని
కట్టలను ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. ఊరు మధ్యలో నాలాలు ఉన్నాయి మనకి హైదరాబాద్లో. అది మధ్య హైడ్రా అని చెప్పి హైడ్రా అంటున్నారు కదా, ఈ హైడ్రా కంటే ముందే చాలా రోజుల నుంచి చాలా అటెంప్ట్లు జరిగినాయి. అవన్నీ ఫలితం లేకపోయేసరికి హైడ్రా అనే ఒక మహాస్త్రాన్ని తీసుకొచ్చారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఒక డివిజన్లో ఒక కాలనీ మధ్యలో నుంచి ఒక నాలా వెళ్తుంది. ఈ నాలా కుచించుకుపోవటం వల్ల, నాలా అంటే నథింగ్ బట్ డ్రైనేజ్ కాలువ, కుచించుకుపోవటం వల్ల ఏం జరుగుతుంది, వర్షాకాలం ఒకేసారి వరదలు వచ్చినప్పుడు ఈ నాలాలు పొంగి కాలనీల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. అందుకోసం ఏం చెప్తున్నారు, ఈ నాలాల మీద ఆక్రమణలు తీసేయాలి అని చెప్తున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు తీయాలంటారు, ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తీయొద్దంటారు. ఓట్ల రాజకీయం అనమాట ఇక్కడ. అంటే హనుమంతుడి తోక్కి నిప్పెడుతున్నారు అనమాట. అలా కాకుండా ఒక అఖిల పక్షం వేసి కూర్చొని అన్ని రాజకీయ పార్టీలని పిలిచి కూర్చోబెట్టి మీ డివిజన్లో ఏ పార్టీ అయినా ఉండేవ్వండి, నాలా ఆక్రమణల్ని మనం నియంత్రించాల్సిందే, వాళ్ళకి వేరే చోట పునరావాసం ఇవ్వవలసిందే. నాలాలు వెడల్పు చేసుకోకపోతే మనకి సిటీలో వరదలు వస్తున్నాయి అని చెప్పి ప్రయత్నం చేశారనుకోండి, ఇక్కడ మీటింగుల్లోనేమో సరే సరే అంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయొద్దు, మేము ఉన్నాం మీకు అని చెప్తారు. అంటే అక్కడ ఏమైపోయింది, రాజకీయ క్రీడ ఆట. ఇక్కడ ఈ చదరంగం. ఇప్పుడు ఈవిడ దగ్గర కూడా అదే, ఈ ట్రాన్స్జెండర్ విషయంలో కూడా. ఇప్పుడు వీళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారు అంటే వాళ్ళు మొదలెట్టేస్తారు. దీనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మతాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని పిలిచి, ఆమెను మీరు కట్టడి చేస్తారా, మేము కట్టడి చేయాలా అని పోలీసులైనా కనీసం ఎంటర్ అయ్యి ఆవిడకి ఏంటి, ఆవిడ బాధ ఏంటి, ఆవిడ మతిభ్రమణం ఉందా లేకపోతే మంచిగా పూర్తి ఆరోగ్యంలో చేస్తుందా అనేది క్లారిటీ చేసుకొని ఆవిడ నుంచి అయితే ఈ గుడుల దగ్గర ఇలాంటి గందరగోళం జరగకుండా ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి భక్తుడికి ప్రశాంతంగా గుడికి వెళ్ళే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ అంటే అదే కదా, ఇష్టమైన మతాన్ని ఆచరించటము, ఇష్టంగా సౌకర్యవంతంగా ఆచరించటం, ఇది హక్కే కదా. దానికి ఈ అమ్మాయి విఘాతం కలిగిస్తుంది కదా, ఈ ట్రాన్స్జెండరే, ఖచ్చితంగా ట్రాన్స్జెండర్లే, అందులో డౌటే లేదు, ట్రాన్స్జెండరే. అన్నీ బయటకు వచ్చినాయి కదా వివరాలు. అదేలేండి, పింకీ అని పెట్టుకుంది, అలయా శ్రీనివాస్. ఫోటో కూడా చూసాను, ఒకటి సెల్ఫీ వీడియో, అదే సెల్ఫీ ఫోటో ఒకటి ఉండింది. మరి ఎంత ఇలా స్టైలిష్ గా కూడా రెడీ అన్నాడు. ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కదా, ఎంతవరకు కరెక్ట్ ఇలా మోసం? బట్ యాక్చువల్లీ నేను మొన్నటి వరకు కూడా అఘోరి అంటే నిజం అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే అంత అబద్ధం చెయ్యదులే ఎవరైనా కూడా. ఒకటే అండి, మీకు తెలియదని కాదు, ఎవరికైనా ఒకటే లిట్మస్ టెస్ట్ ఇక్కడ. అఘోరీలు ఇలా సభ్య సమాజంలోకి రారు. అసలు మనం వాళ్ళ దృష్టిలో మనుషులమే కాదు, అసలు మనం వాళ్ళకి క్రిమి కీటకాలతో సమానం ఒక రకంగా. వాళ్ళు ఏదో ఒక స్థాయిలో వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు, వాళ్ళు ఎవరికి హామ్ చేయరండి. వాళ్ళు అసలు ఈ సమాజంలో వాళ్ళకి ఏం పని? ఈ సినిమా చూస్తారా వాళ్ళు, హోటల్కి వెళ్తారా, బట్టలు కట్టుకుంటారా, ఏముంది వాళ్ళకి? ఆస్తులు కావాలా వాళ్ళకి, వ్యాపారాలు కావాలా, చదువు కావాలా? ఏమీ వద్దు, అన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకేముంటుందండి? ఇప్పుడు ఈమె నుంచుంటే ప్రచారం, కూర్చుంటే ప్రచారం, నుంచుంటే డబ్బు, కూర్చుంటే డబ్బు వస్తుందా? ఒక రకంగా వస్తుంది. మరి రాకపోతే ఆమెకి కారులో పెట్రోల్ ఎవరు ఇస్తారండి? ఫ్రీగా ఇస్తారా ఎవరన్నా? కారు ఫ్రీగా మీరు ఇచ్చారా? కారు ఏమన్నా ఆమెకి? నేను ఇవ్వలా. మరి కారు ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆమె ఏం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించింది? పోనీ ఏం ఉద్యోగం చేసి సంపాదించింది? అందుకని మనం ఇంత మాట్లాడుకోవటం కూడా ఆమెకు అనవసరమైన ప్రాధాన్యతను ఇచ్చినట్లు, దీన్ని ప్రభుత్వం డీల్ చేయాల్సిన అవసరంలోకి రోజు రోజుకి ఆమె వస్తుంది. అందుకే ఈమె వెనక ఎవరో ఉన్నారని చెప్పేది అందుకు. ఈమెతో ఈ నాటకం ఆడిస్తున్నారు. రైట్ ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం గురించి లోతుగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.